హాయ్ గైస్, వెల్కమ్ టు వన్ మోర్ వ్లాగ్. ఈరోజైతే మనం చికెన్ అయితే వండబోతున్నాం గైస్. చికెన్ అయితే తెచ్చాం. ఫస్ట్ అయితే పెరుగు కడుక్కొని నీట్గా పెరుగు, జింజర్, అల్లం, ఇంకా పసుపు, ఒక టేబుల్ స్పూన్ పసుపు, కారం, ఇవన్నీ అయితే యాడ్ చేసుకున్నాం. చూడొచ్చు మీరైతే కారం కూడా వేసాం. కారం ఇవ ఆయిల్ వేసి కొంచెం మిక్స్ చేస్తున్నాం. మిక్స్ చేసి అయితే మనం ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ వరకు అయితే ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవాలి. ఇదైతే మంచిగా మిక్స్ కావాలి. మిక్స్ అయ్యేంత వరకు మనం నీట్గా కలుపుకోవాలన్నమాట. కలుపుకుంటే మనకైతే మంచిగా పీసెస్కి అయితే అబ్జర్వ్ అవుతుంది అన్నమాట. నీట్గా అబ్జర్వ్ అయ్యి అన్నిటికీ పీసెస్కి మంచిగా నీట్గా అబ్జర్వ్ అయ్యి టేస్టీగా వస్తుంది అన్నమాట. అందుకే కొంచెం మిక్సింగ్ కూడా మనం నీట్గా వేసుకుంటే చాలా బాగుంటుంది. మీరు కూడా చూసుకోవచ్చు. నీట్గా మిక్సింగ్ చేసుకున్నాక హాఫ్ అన్ అవర్ వరకు ఫ్రిడ్జ్లో అయితే స్టోర్ చేసుకోవచ్చు. అయితే మనం నీట్గా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత మొత్తం నేనైతే 10 to 15 minutes అయితే నీట్గా మిక్స్ చేసుకున్నా. మొత్తం ఎంత అంటే మంచిగా పీసెస్కి నీట్గా మొత్తం గ్రేవీ అంతా అందేటట్టు అయితే మిక్స్ చేసుకొని ఫ్రిడ్జ్లో అయితే స్టోర్ చేయడానికి తీసుకెళ్తున్నా. చూడండి, ఫ్రిడ్జ్లో అయితే స్టోర్ చేసా. ఫ్రిడ్జ్లో అయితే హాఫ్ అన్ అవర్ to 1 అవర్ మాత్రం స్టోర్ చేయండి. స్టోర్ అయితే ఏంటంటే మంచిగా నీట్గా కర్రీ అనేది. తర్వాతనైతే ఆనియన్స్ కట్ చేసుకోండి. ఆనియన్స్ ఆఫ్టర్ దట్ మిర్చి ఇవన్నీ అయితే కట్ చేసుకోండి. నీట్గా కట్ చేసుకొని అయితే పక్కకు పెట్టుకోండి. నేనైతే 2 ఆనియన్స్ 3 ఆనియన్స్ ఇదైతే బ్యాచిలర్ స్టైల్ చికెన్ కర్రీ గైస్. బ్యాచిలర్ స్టైల్లో ఎలా ఉంటుందో అలా అయితే కట్ చేస్తున్నాను. చూడొచ్చు మీరైతే. ఇది ఆనియన్స్ అయితే కట్ చేస్తున్నప్పుడు ఇదైతే మేమైతే 500 grams చికెన్ అయితే తీసుకున్నాము. ఓకేనా గైస్. 500 grams చికెన్కి 2 ఆనియన్స్, ఒక 4-5 పచ్చిమిర్చి అయితే తీసుకొని కట్ చేస్తున్నాం. చూడవచ్చు మీరైతే. కట్ చేసాకనైతే కట్ చేస్తున్నాం. కట్ చేయండి మీరు కూడా. కట్ చేసి ఒక 2-3 ఆనియన్స్ అయితే కట్ చేసుకోండి. ఆనియన్స్ ఎక్కువ కట్ చేసినా కూడా బాగోదు గైస్. చూడొచ్చు, సరిపడా మాత్రమే కట్ చేసుకోండి. కట్ చేసుకున్నాకనైతే మిర్చి కూడా కట్ చేసుకోండి. మిర్చి కట్ చేసుకొని పక్కకైతే పెట్టుకోండి. పక్కకు పెట్టుకున్న తర్వాత దీన్ని అయితే కంటిన్యూ చేయండి. ఇది చూడండి వీడియో అయితే గైస్. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. చాలామంది అయితే వీడియో చూస్తారు, బట్ సబ్స్క్రైబ్ ఎవరు చేయట్లేదు. సబ్స్క్రైబ్ చేస్తేనైతే మోటివేషన్గా ఇంకా చాలా వీడియోస్ చేయాలని అనిపిస్తుంది. ఇప్పుడైతే పచ్చిమిర్చి అయితే కట్ చేసుకోండి. నేనైతే కట్ చేస్తున్నా, మీరు వీడియోని అయితే చూసుకోవచ్చు. పచ్చిమిర్చి కట్ చేసుకొని పక్కకు పెట్టుకోండి. పక్కకు పెట్టుకున్న తర్వాతనైతే 2-3 పచ్చిమిర్చి అయితే ఎనఫ్ గైస్. ఎక్కువ కట్ చేసుకుంటా కూడా మీకు కారం అనేది ఉంటుంది. ఒక మూకుడు తీసుకోండి, లైక్ గిన్నె. ఒక గిన్నెలో సరిపడా ఆయిల్ అయితే పోసుకోండి. నేనైతే చూడండి ఆయిల్ ఎట్లా పోస్తున్నానో. ఆయిల్ అయితే నీట్గా పోయండి. ఆయిల్ కూడా కొంచెం ఇంకెక్కువ పోయండి గైస్. ఆయిల్ ఎక్కువ పోతేనైతే టేస్టీగా వస్తుంది కర్రీ అయితే. ఆయిల్ పోసినాక కొంచెం వెయిట్ చేయండి ఆయిల్ మరిగే వరకు. ఆయిల్ మరిగినాకనైతే మనం కట్ చేసుకున్న ఆనియన్, పచ్చిమిర్చి దాంట్లో వేసుకొని ఒక 5 to 10 minutes దాన్ని నీట్గా ఆయిల్లో మిక్స్ చేయండి. ఆనియన్, పచ్చిమిర్చిని అయితే మిక్స్ చేసిన తర్వాతనైతే కొంచెం మిక్స్ చేయండి. చూడొచ్చు, నేనైతే మిక్స్ చేసుకున్నా. మీరు వీడియోలో చూసుకోవచ్చు. నేనైతే మిక్స్ చేస్తూ ఉండండి. ఎప్పుడైతే ఆనియన్ కలర్ చేంజ్ అవుతుందో అప్పటిదాకా మిక్స్ చేస్తూ ఉండండి. నేనైతే 10 to 11 minutes అయితే మిక్స్ చేశాను గైస్. చూడవచ్చు మీరైతే. కలర్ ఇంతవరకు చేంజ్ కావాలి. కలర్ చేంజ్ అయ్యే వరకు అయితే మిక్స్ చేస్తూ ఉండండి. మిక్స్ చేసాకనైతే కలర్ చేంజ్ అయింది. చూడొచ్చు, కలర్ చేంజ్ అయ్యాకనైతే మనం ఇంతకుముందు అన్నీ కలిపిన చికెన్ అయితే అలా వేసేయండి. లైక్ జింజర్ పేస్ట్, కారం, సాల్ట్, అవన్నీ పసుపు, అవన్నీ కలిపిన పెరుగు, అవన్నీ అయితే వేసుకుంటుంది చికెన్ అయితే. అవన్నీ మిక్స్ చేస్తున్నది. ఇప్పుడు కలిపేయండి. మొత్తం వేసుకున్నంత కలిపేశాక కలుపుతూ ఉండండి. కొంచెం కర్రీ అనేది మొత్తం ఆనియన్స్కి అన్నిటికీ మిక్స్ అయ్యే వరకు కలపండి. కలిపినాక ఒకసేపు అయినాక ఇట్లా వచ్చేదాకానైతే వెయిట్ చేయండి గైస్. ఇట్లా వచ్చినాకనైతే మీకు ఆల్మోస్ట్ రెడీ అయినట్టే చికెన్ కర్రీ అయితే. ఇదైతే బ్యాచిలర్ స్టైల్. థ్యాంక్ యూ గైస్.